మరో ఉత్తరం చూద్దామండి. శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. మంగళగౌరి వ్రతంలో అమ్మవారి ప్రతిరూపం కలసమా విగ్రహమా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇక్కడ ఒక గమ్మత్తుంది. ఇంట్లో ఉన్నటువంటి గృహిణికి అలంకరణ లక్షణం కానుంటే, బుద్ధిలో బాగా ఉండి అలంకరించే లక్షణం ఉంటే, చిన్న కొబ్బరికాయని తీసుకుని చక్కనైన బిందె మీద పడిపోకుండా పెట్టి ఆ కొబ్బరికాయనే ముఖంగా అమ్మవారికి ఏర్పాటు చేసి, చాలా చక్కగా ఏర్పాటు చేసి, అమ్మవారికి జడని ఏర్పాటు చేసి, తనకున్న ఆభరణాలన్నీ వేసి మంచి చీరాది కట్టి సాక్షాత్తు అమ్మవారే వచ్చి అలా కూర్చుందా అన్నట్లుగా చేసే అలంకరణ చాతుర్యం ఉన్న స్త్రీలు ఉంటారు. అలాంటి వాళ్ళలో ఉండే అమోఘమైన ఆ సౌందర్య పిపాస లక్షణం మనం కానీ వృద్ధి చేసినట్టయితే, ప్రోత్సహించి వాళ్ళు చాలా ఎత్తుగా ఎదగలుగుతారు. ఏంటి ఆలస్యం అయిపోయింది ఇలా అంటూ కూర్చుంటే పాపం వాళ్ళు నిరుత్సాహపడతారు. అంచేత అవకాశం ఉన్నంతలో అట్లా అమ్మవారి యొక్క ప్రతిరూపాన్ని మనకి మనంగా ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. కిందటి రాత్రే చేస్తా నష్టమే వచ్చింది. కిందటి రాత్రే చేసుకుని అమ్మవారిని అంతటినీ సిద్ధం చేసుకుని ఉదయాన్నే లేవగానే ఆ మిగిలినటువంటి అలంకరించడానికి సంబంధించిన ముఖ్యమైనవి చేసుకుంటే దోషం ఏం కాదు. ఇక కలశాన్ని పెట్టుకుని చేసేవాళ్ళు కొందరు ఉంటారంటే ఈ శక్తి లేనటువంటి వాళ్ళు, అంటే అలంకరణ విధానం ఇదంతా చేయగలిగిన ఓపిక సమయము లేని వాళ్ళు కలశాన్ని పెట్టుకు చేస్తారు. కలశం అడుగును కల్పించే బిందె భూమికి సంకేతం, దాంట్లో ఉండే నీరు సముద్రానికి సంకేతం, పైన పెట్టబడ్డటువంటి పడిపోకుండా లావుగా ఉన్న కొబ్బరికాయ సముద్రం నుంచి ఏ శ్రీ మహావిష్ణువు భూమిని ఉద్ధరించాడో దానికి సంకేతం, కొబ్బరికాయ చుట్టూరా పెట్టబడ్డటువంటి ఏ మామిడి ఆకులు చిగురుటాకున్నాయో అవి భూమి నుంచి అనేకమైనటువంటి వృక్షాలు వృక్ష సంపద ఉంటుందని చెప్పడానికి సంకేతం, దాని మీద చక్కనైన వస్త్రాన్ని పెట్టడం దీనికి జీవరూపాన్ని ఇస్తున్నానడానికి సంకేతం, అక్కడ బొట్టు పెట్టడం అమ్మవారు వచ్చింది అని చెప్పడానికి సంకేతం. అమోఘమైనటువంటి అలంకరణాలు చేయటం, నేను ఇది ఇత్తడి బిందెగా చూడలేదు, సాక్షాత్తు మంగళగౌరిగా చూస్తున్నాను, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా చూస్తున్నాను, సాక్షాత్తు లక్ష్మిగా చూస్తున్నాను అని ఏ దేవతని ఆవహింపచేశామో ఆ దేవతా రూపంతో చూస్తున్నానని చెప్పడానికి సంకేతం. అంచేత అవకాశం ఉంటే అమ్మవారి విగ్రహాన్ని ఇలా చేయడం మంచిది, అవకాశం లేని పక్షంలో కలశంలోనికి ఆవాహన చేయడం మంచిది. అంటే మంగళగౌరి అంటే చాలా వరకు చాలా మంది పసుపు గౌరమ్మని చేసి ఎక్కువగా పూజిస్తూ ఉంటారు కదండి. అవునవును. మరి అమ్మవారు పసుపు పచ్చని రంగులో ఉండి భర్త అయినటువంటి శంకరుడి కోసమే తపస్సు చేసి అతన్ని భర్తగా పొందాలనే పట్టుదలతో ఉండి అతన్నే భర్తగా సాధించుకుంది. కాబట్టి మంగళగౌరి వ్రతం అనేది భర్త తన మాటని వినేందుకుగా ఏర్పాటు చేసుకునేటటువంటి అమోఘమైన వ్రతం. మనకి వివాహాల్లో గౌరీ పూజను చేయిస్తారు. అక్కడ అమ్మాయి ఎందుకు గౌరీ పూజ చేస్తుంది అంటే, అమ్మా నువ్వు నీ భర్తని, భర్త కావలసినటువంటి శంకరుణ్ణి భర్త కాను అన్నట్టుగా మన్మధుడిని దహించి వెళ్ళిపోయాడు కదా శంకరుడు, అతడి మెడలు వంచి తాళి నువ్వు గట్టించుకున్నావే, అలాంటి శక్తి నాకు కూడా ఇచ్చి నా భర్త కూడా నా మాట వినేలా చెయ్యి అని ప్రార్థించడానికి గౌరీ పూజ చేస్తారు. మన వాళ్ళది తెలియక కావలసినంత ఆలస్యం అంతా చేసుకుని ఇప్పుడు గౌరీ పూజకి ఏం సమయం సరిపోతుందండి ఇంకా కానిచ్చేద్దామంటారు. జీవితాంతం వాడు దాని మాట వినడు. ఏదైతే చెయ్యాలని చెప్పారో ఆ చెయ్యవలసిందాన్ని చెయ్యాలి, చెయ్యక్కర్లేని తీసివేయచ్చు. అంచేత మంగళగౌరి భర్తని తన యొక్క మాట వినేలా చేసుకోగలిగిన అవకాశాన్ని ఇచ్చే అమోఘమైన